ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆక్వా రైతులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. దేశీయ అవసరాలు తీరే వరకు ఫిష్ మీల్, సోయా ఎగుమతులపై పరిమితులు విధించాలని కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆక్వా రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. పెరిగిన ఆక్వా ఫీడు ధరలతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలంటూ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆక్వా రైతులు నిరసన తెలియజేశారు. ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టి ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి కూడా లేఖలు రాయడం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు సారథ్యంలో ఆక్వా రైతులు అలాగే అధికారులు కూడా కేంద్రంలో పెద్దలను కలిసి రావచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో పెద్దలను కలిసిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, ప్రధానంగా కేంద్రంలో ఎవరెవరిని కలవడం జరిగింది, ఏం సమస్య వారి దృష్టికి తీసుకెళ్లారు మీరు? ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో కేంద్రంలో ఢిల్లీలో ఆక్వా రైతులు, ఫిషరీస్ డిపార్ట్మెంటు ఎంపీలు, మన స్టేట్ మంత్రులు అందరూ కలిసి మన ఫిషరీస్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. తర్వాత పీయూష్ గోయల్ గారిని కూడా కామర్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మన రామ్మోహన్ నాయుడు గారు కానీ, మన శ్రీనివాస్ వర్మ గారు కానీ రైతుల్ని కానీ అధికారులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి కేంద్ర మంత్రుల దగ్గర తీసుకెళ్ళడం అన్నది మంచి శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఈ ఆక్వాలో ఫీడ్ ధరలు కానీ పెరిగిపోతున్న పరిస్థితుల్లో సోయా కానీ ఫిష్ మీల్ కానీ ప్రధాన ముడి పదార్థం కాబట్టి దాని మీద మెయిన్గా చర్చించడం జరిగింది. ఫీడ్ ధరలకు సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు మీకు? అంటే ఫిష్ మీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఎక్స్పోర్ట్ని కొంచెం నివారించి ఇక్కడ లోకల్గా డొమెస్టిక్ మార్కెట్ ఫిష్ మీల్ ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. భవిష్యత్తులో సోయా పంట పెంచేటట్టు దాన్ని బట్టి సోయా దాని నిర్ణయం తీసుకుందాం అనేది పీయూష్ గోయల్ చెప్పడం జరిగింది. ఫిషరీస్ మినిస్టర్ గారు కానీ ఆక్వా రైతులను ఆదుకోవడంలో కానీ సబ్సిడీ విషయంలో కానీ మన ఎన్ఎఫ్డిబి అమరావతిలో తక్షణం ఏర్పాటు చేయడం అనేది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యల మీద దాదాపు 2-3 నెలలకు వివిధ రూపాల్లో ఆందోళన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఆక్వా రంగానికి ఈ ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు అలాగే రఘురామకృష్ణ గారు అందరూ కూడా ఈ తీవ్రతను బట్టి దగ్గర 15 మంది నాయకులు కూడా మా వెంట ఉండి ఈ సమస్యను వివరించడంలో అయితే సఫలీకృతం అయ్యాం. అయితే సమస్య పరిష్కారానికి ఇది ఒక సోయా కనుక ఇంపోర్ట్ చేసుకుంటే సోయా రైతు ఏం ఇబ్బంది పడతాడా, లేకపోతే ఫిష్ ఎక్స్పోర్టు కనుక కోటా విధిస్తే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అన్న అంశంతో పాటు ఆక్వా రైతు కనుక ఈ మేత ధర పెరిగిపోయి ఎక్స్పోర్ట్ ధర రొయ్య ధర పెరగకపోతే ఏ విధంగా పంట వేయగలదనేది దృష్టి సారిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పి మేము ఆశాభావంగా ఎదురు చూస్తాం. మొత్తంగా ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు బాగుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు ఢిల్లీ వెళ్లి తాము ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్రం కూడా సానుకూలంగా సంకేతాలను ఇచ్చింది. ఏదైతే ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.